జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు పర్యటనకి వెళ్ళిన సందర్భంగా జరిగినటువంటి తీరు ఇది ప్రజాస్వామ్య సమాజమేనా అనేది అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే పోలీసు వ్యవస్థని అందరూ గౌరవిస్తారు. మనిషికి సామాన్యుడికి ఒక రూలు, మాజీ ముఖ్యమంత్రులకు ఒక రూలు, లేకపోతే రాజకీయ నాయకులకు ఒక రూలు అనేటటువంటిది ఉండదు. పోలీసులు అనుమతి ఇవ్వలేదు అని అంటే ఎవరైనా సరే కోర్టుకు వెళ్ళి పర్మిషన్ తెచ్చుకొని ఆ కండిషన్స్ ప్రకారం యాత్రను కొనసాగిస్తారు. ఇప్పటిదాకా చూసినటువంటి రాజకీయం ఇది ఆంధ్రప్రదేశ్. కానీ పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోతే ఏంటి, మా బల ప్రదర్శన మేము యథావిధిగా చేస్తాము అనేటటువంటి స్థాయిలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రెచ్చగొడుతున్నారు ప్రజలని. అంటే ఏమి ఆశించి రెచ్చగొడుతున్నారు? గతంలో మీరు లోకేష్ పాదయాత్ర చేసినప్పుడు ఆంక్షలు పెడితే మేము అన్నిటినీ బ్యారికేడ్స్ని దాటుకుని మేము మా యాత్ర కొనసాగిస్తామని ఆయన అనలేదు. పవన్ కళ్యాణ్ గారిని వైజాగ్లో మీరు నడి రోడ్డు మీద ఆపితే వెనక వేలాది మంది జన సైనికులు ఉన్నారు, మేము పోలీసుల్ని గుప్పెడి మంది ఉన్నారు, ధిక్కరించి ముందుకెళ్తామని వెళ్ళొచ్చు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు వెళ్ళలేదు. ఇప్పటిదాకా రాష్ట్ర చరిత్రలో ఎవరైనా సరే పోలీసులు ఆంక్షలు పెట్టారు అని అంటే దానికి సంబంధించినటువంటి న్యాయ పోరాటమైనా చేస్తారు, లేకపోతే పోలీసుల తీరుని ప్రజల్లోకి తీసుకెళ్తారు. అంతే తప్ప గుంపులు గుంపులుగా వచ్చి మీరు రూల్స్ పెడతారా, మేము వైలేట్ చేస్తాం అని కవ్వింపు చర్యలకి పాల్పడడం అనేటటువంటిది. అందుకే జగన్మోహన్ రెడ్డి గారికి బాధ్యత లేదు అనేది. బాధ్యత లేని నాయకుడు ఈ చరిత్రలో ఎవడైనా ఉన్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఎందుకంటే ప్రొటెక్షన్ అనేటటువంటిది పోలీసులు ఇచ్చేటటువంటిది. ఈ రాష్ట్ర ప్రజల్ని జగన్మోహన్ రెడ్డి గారు కాపాడడం లేదు, వైసీపీ నాయకులు కాపాడడం లేదు. అది దొంగతనం కావచ్చు, గంజాయి కావచ్చు, మరొక నేరం కావచ్చు, పోలీసులు కాపాడాల్సింది. మీరు ఒక మాజీ ముఖ్యమంత్రి స్థానంలో ఉండి మేము పోలీసులను లెక్క చేయము అనేటటువంటి ధోరణిలో వెళితే రేపు ఒక దొంగ వెళ్తాడు, ఒక గంజాయి నేరస్తుడు వెళ్తాడు, ఒక మాఫియా డాన్ వెళ్తాడు, ఒక భూ ఆక్రమణదారుడు వెళ్తాడు. పోలీసుల్ని లెక్క చేయకుండా ఉండేటటువంటి కల్చర్ని మీరు నేర్పుతున్న తర్వాత ఒక పొరపాటు చేశారు. తెనాలికి వెళ్ళి రౌడీ షీటర్లకి వాళ్ళు ఒక స్వాతంత్ర సమర యోధుల్లాగా వాళ్ళని కీర్తించి వచ్చారు. అక్కడ పోలీసుల వ్యవస్థకు సంబంధించి చాలా పెద్ద పొరపాటు చేశారు. ఇవాళ ఆంక్షలు ఉంటే ఏంటి, ఆంక్షల్ని ధిక్కరిస్తామంటే రేపు ఎవరైనా ధిక్కరిస్తారు. ఆంక్షలు అనేటటువంటి మాకు కాదు అని ప్రతి నేరస్తుడు అనుకుంటే ఈ రాష్ట్రం ఏమైపోతుందో ఆలోచించాలి. రేపు 21వ తారీఖున ప్రపంచ రికార్డు సృష్టించడానికి ఆంధ్రప్రదేశ్ పేరుని, ఆంధ్రప్రదేశ్ క్రెడిబిలిటీని ప్రపంచానికి చూపించాలనేటటువంటి ఉద్దేశంతో ప్రతిష్టాత్మకంగా యోగా డే చేసుకుంటూ ప్రధానమంత్రి గారిని పిలుస్తున్నటువంటి సందర్భంలో ఈ వయలేషన్ ఆఫ్ రూల్స్ అనేటటువంటి దాన్ని ఒక సిద్ధాంతంగా, ఒక ఫిలాసఫీగా జగన్మోహన్ రెడ్డి గారు వరుసగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు అంటే దాని అర్థం ఏమిటి? ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల్ని దెబ్బతీయదలుచుకున్నారా? శాంతి భద్రతలు పోలీసుల అదుపులో ఉండకూడదని చెప్పదలుచుకున్నారా? మాస్ సైకాలజీ మీకు తెలియదా? పిరికివాడు కూడా గుంపులో ఉంటే రాళ్ళేస్తాడు. పొదిలిలో ఏం జరిగింది? ఎందుకు పోలీసులు ఈరోజు మీకు ఆంక్షలు పెట్టాల్సి వచ్చింది? పొదిలిలో రాళ్లు రువ్వారు, చెప్పులు పనిచేస్తున్నారు గొట్టపాటి రవికుమార్ గారు. ఆయన ఎన్ని అవమానాలు పొందాడు వైసీపీలో ఉన్నప్పుడు. కమ్మవాడిని ఎవరిని బతకనిచ్చారు మీరు? ఇవాళ లిస్టు చదువుతూ ఉంటే ఏమైంది జగన్మోహన్ రెడ్డి గారికి? ఇంత మార్పా ఏంటి? ఈ మార్పుకి కారణం ఏంటి? ఇది ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైనప్పటికీ కూడా ప్రమాదకరమైనటువంటి రాజకీయాలు చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారిని మించినటువంటి వాళ్ళు లేరు. రాష్ట్రం అప్రమత్తంగా ఉండాలి, పోలీసు వ్యవస్థ అప్రమత్తంగా ఉండాలి. ఈ రోజున మొత్తం పోలీసు వ్యవస్థ మీద ఒక తిరుగుబాటు ధోరణి రెచ్చగొడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. రాజకీయాలు ఎంతైనా చేయొచ్చు, రాజకీయంగా పోరాడండి. ఆ రోజు పోరాడలేదా? లోకేష్ గారు పోరాడలేదా? పవన్ కళ్యాణ్ గారు పోరాడలేదా? చంద్రబాబు గారు పోరాడలేదా? అలిమి కానటువంటి పద్ధతుల్లో చేయడం అనేటటువంటిది వల్ల ఏదైనా జరగవచ్చు. ఇవాళ ఇద్దరు ప్రాణాలు పోవడానికి జగన్మోహన్ రెడ్డి గారి కారణం కాదా? పోలీసుల పర్మిషను ఏమి 100 మందే వెళ్ళాలనుకున్నారు, 100 మందితో వెళ్ళండి. ఇంకొకసారి రోడ్ షో పెట్టుకోండి, ఇంకొకసారి పబ్లిక్ మీటింగ్ పెట్టుకోండి. యాత్రలకి, పరామర్శలకి, రోడ్ షోలు, పరామర్శలకి, పైగా ఆత్మహత్య చేసుకున్నటువంటి మనిషిని పరామర్శించడానికి వెళ్తూ పూల వర్షం ఏంటండి? ఏంటి కల్చర్? అంటే మీరు కీర్తించడానికి, రోడ్ల మీద మీరు కీర్తించబడడానికి ఆత్మహత్యలు కావాలా, చావులు కావాలా? ఖచ్చితంగా మనిషిని గుద్దేసి వెళ్ళిపోతుంది అని అంటే రోడ్డు మీద ఎవరైనా ఆగుతారు? చివరికి అందరూ తొక్కుకుంటూ వెళ్ళిపోతే మళ్ళీ ఒక పోలీసే తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేశాడు. ఇంత దౌర్భాగ్యం ఎక్కడన్నా ఉంటుందా? చివరికి ప్రెస్ మీట్ దగ్గరికి వచ్చి కూడా, మీడియా ముందుకు వచ్చి కూడా, ఇద్దరు నా యాత్రలో చనిపోయారు, ఇది చాలా దురదృష్టకరం, నేను ఆ కుటుంబాలకు అండగా ఉంటానని ఒక్క మాట జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేకపోయారంటే
ఆయన గుండె స్థానంలో ఉన్నది పెద్ద బండరాయి అనేటటువంటిది పదే పదే నిరూపించుకుంటున్నారు. వైసీపీ కార్యకర్త ఏమిటి, ఎవరైనా సరే చావు అనేటటువంటి తన వల్ల చనిపోతే ఆయన పట్టించుకోడు, తన వల్ల చనిపోయాడు అనేటటువంటి దాన్ని అంగీకరించడు. ఇప్పుడు మీడియాతో మాట్లాడితే తప్పు ఒప్పుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇవాళ ఆ చావుని చాలా నిర్లక్ష్యం చేస్తూ ఎవరికైనా బాధ్యత, కనీసం తన యాత్రలో ప్రాణం అంటే ఏంటి, ఒక కుటుంబం రోడ్డున పడిపోయినటువంటి పరిస్థితి. అట్లాంటి దాన్ని కూడా మానవత్వంతో వ్యవహరించకపోతే ఎప్పుడో సంవత్సరం క్రితం చనిపోయిన దాన్ని రాజకీయం చేయడానికేమో వస్తారు. ఏ రూల్స్ పాటించకుండా అరాచకంగా యాత్ర చేస్తారు. అందులో 2 చనిపోతే దాని మీద కనీసం బాధ్యతగా కూడా చిన్న ప్రకటన ఉండదు అంటే ఏంటిది, ఏమి రాజకీయం ఇది?